ఏసీ న్యూస్ స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. రైతు బంధు అమలుపై పలు రైతుల సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి డిఎస్ శ్రీనివాస్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భీమ్గల్ శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహించిన నీరజ పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ సిబ్బంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధుపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రత్యేక మహాజన సభలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షుడు కాపల్లి చిన్నముత్తెన అధ్యక్షతన ప్రత్యేక మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధుపై రైతుల సలహాలు సూచనలు తీసుకుని తీర్మానాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ రైతు బంధు పథకంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక మహాజన సభల ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని, రైతుల అభిప్రాయాలు సూచనలతో కూడిన తీర్మానాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్, డైరెక్టర్లు, రైతులు, ఏఈఓ తదితరులు ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా రైతుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళకున్న డౌట్స్ ఏదున్నా కానీ అభిప్రాయం ప్రకారం తీసుకొని దానిపై నుంచి రైతు భరోసా గురించి ప్లస్ రైతు బంధువు కానీ ఇంకా వేరే ఏదున్నా కానీ సమస్యల గురించి వివరాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఈ రైతుల అభిప్రాయం గవర్నమెంట్కి తెలియజేస్తారు. క్రాప్ లోన్ల గురించి కానీ మన ఇది ఇప్పుడు రైతు బంధు గురించి కానీ అభిప్రాయాల కోసం తెలుసుకుంటే ఇక్కడ మా సొసైటీలో ప్రజలందరినీ పిలిచి ఒక మహాజన సభగా పెట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పినది తీర్మానం రాసుకొని ఇవల్ల రాసుకోవడం జరిగింది. ఆర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఇప్పుడు ఇవాళ నుంచి అంటే 29th జూన్ నుంచి 4వ జూలై వరకు మన తెలంగాణ స్టేట్లో ప్రతి సొసైటీలో పిఎస్సిఎస్ సొసైటీస్లో మహాజన సభలు జరిపించి రైతులది మళ్ళీ సభ్యులది అభిప్రాయాలు తెలుసుకోవాలి. రైతు బంధు మీద అంటే ఇప్పుడు ఉన్న రైతు బంధు స్కీమ్లో ఏదైనా మార్పులు చేర్పులా లేకుంటే బాగుందా ఏం చేయాలి అనే దాని మీద ఇవాళ మొత్తము మన మహాజన సభ జరిపించి ఇప్పుడు మన నిజామాబాద్లో 89 సొసైటీలు ఉన్నాయి. అయితే డైలీ ఒక్కొక్క ఆఫీసర్కి 3 సొసైటీలు అలా 5 ఆఫీసర్స్ ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఈ సేకరించి వాళ్ళది తీర్మానాలు తీసుకొచ్చి గవర్నమెంట్కి పంపించి మళ్ళీ దానికి తదుపరి గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటుంది. ఆ సందర్భంలో ఇవాళ పిఎస్సిఎస్ ఆర్మూర్లో వచ్చి ఒక సభ జరిపించినాము. మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందడంతో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా మాజీ మంత్రిగా డిఎస్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని వినయ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకట్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న నీరజ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ రాజులు ఆమెను ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు, చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ 28 సంవత్సరాలుగా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పనిసరిగా ఉంటుందని, పదవి విరమణ అనంతరం శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సీనియర్ అసిస్టెంట్ శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. అమృతమ్మ కూడా నాకు అలాగే సపోర్ట్ ఇచ్చింది. ఆమె ఈరోజు ఆరోగ్యం బాగాలేకుండా రాలేకపోయింది. అలా ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా మేము అమ్మనే చెప్పినాం, ఎప్పుడు
ఈ అమ్మాయి అన్ని చెప్పాలి సార్ నేను చెప్తాం మాకు చెప్తున్నామా నేను సార్ చెప్పదమ్మా మీ ప్రభుత్వంగా మేము ఉన్నాం ఇవాళ అదే మాట మాట్లాడాలని అందరికీ సంతోషం. ఈ మంచి పని చేశారు మంచి మొక్క. నీరజమ్మ గారు తన 28 సంవత్సరాలు మన కార్యాలయంలోనే విధిరామంగా పనిచేశారు. నాకు చాలా చాలా తక్కువ అనుభవం ఉంది దాంట్లో. నేను కూడా వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడే ఈ మంత్లోనే రిటైర్మెంట్ ఉందని చెప్పేసి నేను కూడా కొంచెం అనుకోలేదు. ప్రభుత్వానికి కూడా ఎందుకు కూడా రిటైర్ అవుతున్నారు. తనకు అనారోగ్య కారణాల వల్ల తను రాయకపోయింది. మిగిలిన ఆ అనారోగ్య బాధ నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. ఆరోగ్యంగా మనం రిటైర్ కావడం కంటే ఇంకొక మించింది ఏం లేదు. తను ఆరోగ్యంగా రిటైర్ అయిపోయింది. ఈ ఆరోగ్యాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. తనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లేక కొడుకున్నారు. మంచిగా చూసుకోవాలి. తనకు మున్సిపల్ ఆఫీస్కి రాగానే అమ్మ అని ప్రేమగా ఆచరించింది. అమ్మ మీరు చాలా కష్టపడ్డారు. గత 28 సంవత్సరాలుగా మీ దేశ జీవితాన్ని మీ కొడుకులు మనమలు మనమరాలు మీ కోడలతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. మన మున్సిపల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వహించి మన మున్సిపల్ కార్యాలయ అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ సిబ్బందికి ఏ అవసరం ఉన్నా సహాయం అందించడంలో మేము ముందుంటాము. ధన్యవాదాలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో ఫ్రెషర్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. 2024-2025 విద్యా సంవత్సరంలో భాగంగా నూతనంగా పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు పుష్పగుచ్చాలతో పాఠశాలలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థుల ఆటపాటలతో అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం సాగర్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం సైతం విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా కష్టపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నచికేతన్ ఆశ్రమంలో నిరాశ్రయ విద్యార్థులకు నోట్బుక్కులు, స్టేషనరీ వస్తువులతో పాటు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ నిరాశ్రయ విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తమ వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుష్పాకర్ రావు, ప్రవీణ్ పవార్, ఆశ్రమ సిబ్బంది, విద్యార్థులు తదితరులున్నారు. నిరాశ్రయ విద్యార్థులకు మేము ఎల్లప్పుడూ ముందున్న మా సేవలని తెలుపుతున్నాను. గతంలో కూడా మన రక్షాబంధన్ మనం ఇక్కడ గ్రాండ్గా చేసింది కూడా ఇక్కడ అల్పాహారం మరియు వివిధ రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా మా వంతు సేవలు అందిస్తాము. ఆ సందర్భంగా ఈ ఆశ్రమ సిబ్బందికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నచికేత ఆశ్రమంలో మీకు స్టేషనరీ పెన్సిల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వడానికి మేము వచ్చినాం. మాది రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్. ఈ రోటరీ క్లబ్ అనేది ప్రపంచం మొత్తం మీద సంస్థలు ఉంటాయి. ఇండియాలోనే కాదు, ప్రతి ఒక్క దేశంలో ప్రజలు నిజామాబాద్లో ఉంది, గోదాంలో ఉంది, ఆర్మూర్లో ఉంది, ఎక్కడైనా ఉంది. సో మేము ఏం చేస్తామంటే ఎక్కడ ఏం అవసరం ఉంటే మేము గుర్తించి ప్రభుత్వ పాఠశాలకు బెంచ్ ఇచ్చడో, లేకపోతే వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చడో, లేకపోతే స్టేషనరీ బుక్స్ గరీబ్ వాళ్ళకి సైకిల్ పంచుతాము. నచికేతన్ ఆశ్రమానికి మరి స్టేషనరీ ఫుడ్స్ వితరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సెక్రటరీ తులసి, పాస్ట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ పవార్, పుష్పకరావు సార్, కాబోయే సెక్రటరీ ఆనంద్, అదేవిధంగా గోరఖ్నాథ్ గారికి, మిత్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో జేఈ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షత్రియ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులున్నారు. ఆలూరు మండల కేంద్రంలో గల పిఎస్సిఎస్లో సొసైటీ అధ్యక్షుడు తాంబూరి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రత్యేక మహాజనసభను నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు బంధుపై రైతుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధు పథకంపై రైతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించి తీర్మానాన్ని అధికారులకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, సొసైటీ కార్యదర్శి మల్లేష్, డైరెక్టర్లు తదితరులున్నారు. ఈ రోజు ఆలూరు సొసైటీలో సొసైటీ పరిధిలో 5 గ్రామాల్లో రైతు భరోసా ఎలా అమలు చేయాలి, రైతులకు ఏ విధంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆలూరు సొసైటీలో మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులు నిజమైన రైతులకి రైతు బంధు ఇవ్వాలి. గతంలో ఇచ్చినట్లు రైతు బంధు మన బడా భూస్వాములకు, గుట్టలకు, వెంచర్లకు కాకుండా నిజమైన రైతులకు ఇస్తే రైతులు బాగుపడతారని చెప్పేసి ఏకాభిప్రాయం చేయడం జరిగింది. పండించే రైతుకు లాభం జరగాలని 5 ఎకరాలు ఉన్న వాళ్ళ ప్రతి రైతుకు నిజమైన రైతు 5 నుంచి 10 ఎకరాల మధ్యలో ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉన్న భూస్వామ్యేతరు, భూస్వామికి అవసరం లేదు, నిజమైన రైతులకే అవసరం అని చెప్పేసి మా సొసైటీ ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. డీసీఓ గారి ఆదేశం మేరకు ప్రత్యేక మహాజన సభ సమావేశం జరపడం. రైతు బంధు అమలు కొరకై రైతుల అభిప్రాయ సేకరణకు అందరు రైతులు వచ్చినారు. ప్రతి రైతుకు 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించి అమలుంచి ఇటు ఈ కాపీని మేము పైకి పంపించుతున్న ప్రభుత్వము 5,000 కడికి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు 7,500 కడికి ఇస్తామని చెప్పి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దాని కొరకై ఈ సమావేశము. అలాగే ఎంత వరకు ఇవ్వాలి ఒక్క రైతుకు, ఇంతకు ముందు అంటే ప్రతి రైతుకు ఎంత ఉంటే అంత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంత ఇద్దామనే దానిపై అవగాహన జరిగింది. అయితే మా సొసైటీలో ప్రతి ఒక్క క్యాండిడేట్ అంటే ఒక వ్యక్తికి 5 ఎకరాల వరకు ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన రైతులందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో ఫ్రెషర్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నూతనంగా పాఠశాలకు వచ్చిన చిన్నారులకు మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పండగ వాతావరణం నెలకొల్పడానికి ఫ్రెషర్ డేను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ డే ఫ్రెషర్ డే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులకు స్కూల్పై భయం పోవడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఏర్గడ్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బోదాస్ గంగాధర్ ఇటీవల తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గడ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిలీపుట్ ప్రైమరీ పాఠశాలలో బ్లూ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు బ్లూ కలర్ డ్రెస్లో వచ్చి బ్లూ కలర్ వస్తువులను ప్రదర్శించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ లిల్లిపుట్ పాఠశాలలో ప్రతి శనివారం విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రత్యేక యాక్టివిటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నేడు బ్లూ డే కలర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్కు శవపేటిక ఫ్రీజర్ను లయన్స్ క్లబ్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి వితరణగా అందజేశారు. శనివారం కిసాన్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఫ్రీజర్ను అందజేశారు. తమ తండ్రి కీర్తిశేషులు నల్ల నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా బాల్కొండ మండల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫ్రీజర్ను అందజేసినట్లు ఆయన తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్నవారు తమ ఆప్తుల అంత్యక్రియలకు వచ్చే వరకు స్థానికులు శవపేటిక ఫ్రీజర్ను వాడుకోవాలని ఆయన కోరారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, స్థానిక బాధ్యులు పోతు ప్రసాద్, మల్లేష్, నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నారాయణ రెడ్డి జ్ఞాపకార్థము జ్ఞానసాగర్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ బాల్కొండకు ఉచితంగా ఈ శవపేటికను అందించడం జరిగింది. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ బంధువులు చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చే వరకు వచ్చి వాళ్ళ ముఖాన్ని చూసుకునేటటువంటి అదృష్టాన్ని కలగజేయడానికి గాను బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉచితంగా ఈ శవపేటికను అందజేస్తామని తెలియదు. ఇది 73,500 రూపాయలు. ఇందులో 25,000 రూపాయలని లయన్ జ్ఞానసాగర్ రెడ్డి గారు అందించడం జరిగింది. మిగతా అమౌంట్ను ఇంటర్నేషనల్ లయన్స్ వారు తమ సహాయ సహకారాలతో అందించడం జరిగింది.
దక్షిణ బద్రీనాథ్గా పిలిచే శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోవింద నామస్మరణతో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిల్చుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి చేశారు. శనివారం నాడు శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీమ్గల్ గ్రామం నుండి కాకుండా నిజామాబాద్, మహారాష్ట్ర, జగిత్యాల్, నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు కాలినడకన స్వామివారి కొండ మీదకి వచ్చారు. ఇక్కడే కొందరు వంట చేసుకుని ఉపవాసం ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో ధర్మకర్త నంబి లింబాద్రి భక్తులకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ హరిబాబు వారి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ చిత్రపటానికి వేల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ స్వగ్రామానికి చెందిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టడం జరిగిందని అన్నారు. వేల్పూర్ గ్రామ అభివృద్ధి కొరకు అనేక నిధులు ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామంలోని ప్రతి వాడకు సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు దాదాపు 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు ఇప్పించారని తెలిపారు. ఈ వేల్పూర్ గ్రామం నుండి ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగిన నేత డి శ్రీనివాస్ గారు ఈ వేల్పూర్ కాకుండా వేల్పూర్ మండలానికి కూడా రాష్ట్రానికి గుర్తు చేసిన అతి పెద్ద నాయకుడు డి శ్రీనివాస్ గారు. వారి ఆధ్వర్యంలో సొంత గ్రామంలో సొంత నిధులతో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. రకరకాల కార్యక్రమాలు చేయించడం జరిగింది. వారు లేని లోటు మేము కూర్చోలేకపోతున్నాం. వారి ఆత్మకు మనశ్శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుచున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేల్పూర్ ముద్దుబిడ్డ ఈరోజు వారు మరణించడం జరిగింది. శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వేల్పూర్ గ్రామానికి చేసిన సేవలు ఎప్పటికీ మా వేల్పూర్ గ్రామస్తులు మర్చిపోలేరు. వారు మా వేల్పూర్ గ్రామస్తుల హృదయాల్లో చిరకాలం ఉంటారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి మా వేల్పూర్ గ్రామ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారంగా మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ బూర్రల్ల అశోక్ ఆధ్వర్యంలో మహాజనసభను నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ పాపయ్య అధ్యక్షతన రైతు బంధు పథకంపై రైతులతో తమ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టి రైతుల అభ్యున్నతికి తోడ్పడుతుందని వారన్నారు. గత ప్రభుత్వంలో గుట్టలకు, చెట్లకు రైతు బంధు ఇచ్చి ఈ పథకాన్ని నిర్వీర్యం జరిగిందని, అలా కాకుండా 10 ఎకరాల్లోపు రైతులందరికీ రైతు బంధు కొనసాగించాలని కోరారు. టీఆర్ఎస్ హయాంలో మాజీ చైర్మన్ చేసిన అక్రమాలను విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాజీ చైర్మన్ దయాకర్రావు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకాన్ని దుర్వినియోగం చేశారని, గుట్టలకు, చెట్లకు, లేఅవుట్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ఈ పథకాన్ని నీరుగార్చారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కూడా మరి ఇది దుబారా కాకుండా ఈ రైతు బంధును సాగు చేసే రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మీ అభిప్రాయాలు చెప్పాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా, రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, సహకార సంఘం అంటేనే పార్టీలకు అతీతం. మనం పార్టీలు ఏ పార్టీలు ఉన్నా ఎన్నికల్లో ఏదండి. ఇప్పుడు ఏంటంటే మనం అంతా సంఘ సభ్యులమే, మీకు తెలుసు గతంలో. అలా కాకుండా నిజమైన రైతులకే ఈ రైతు బంధు పథకాన్ని వర్తింపజేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాజన సభ ద్వారా నేరుగా రైతుల అభిప్రాయాన్ని స్వీకరించడం జరుగుతుందని, అలా చేయడం ద్వారా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తారని వారు గుర్తు చేశారు.
ఈ మహాజన సభ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయకానికి నిదర్శనమని వారు కొనియాడారు. 10 ఎకరాల లోపు రైతులందరికీ రైతు బంధు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రైతు బంధు అమలుపై పలు రైతుల సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి డిఎస్ శ్రీనివాస్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భీమ్గల్ శ్రీ నింపాచల లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహించిన నీరజ పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ సిబ్బంది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.